చంద్రబాబు దావోస్కి వెళ్లి ఉత్తి చేతులతో తిరిగొచ్చారని విమర్శించారు మాజీ మంత్రి శైలజానాథ్. స్పెషల్ ఫ్లైట్లలో వెళ్లి రావటం తప్పించి బాబు సాధించింది శూన్యమన్నారు. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి అప్పు చేసి పప్పుకూడు తిన్నట్లుగా ఉందన్నారు. రెడ్ బుక్ అరాచకాల వల్లే ఏపీకి పెట్టుబడులు రావటం లేదన్నారు శైలజానాథ్. మీరు దావోస్ హీరోలు, మీరు బహుశా దానికి కూడా ఒక రికార్డు ఉండి ఎక్కువసార్లు దావోస్కు హాజరైన ఏమీ పట్టుకుపోని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మీరే అని, ఒక్క రూపాయి కూడా తీసుకుపోని ముఖ్యమంత్రి ఉన్నారంటే మీరే అని ఒక అవార్డు ఉంటే అది మీకే వచ్చే అవకాశం ఉంది, తీసుకోండి. దావోస్కు మీరు హీరోలుగా పోయి దాదాపు జీరోలుగా మళ్ళీ వచ్చారు. పదుల కొద్దీ కోట్ల రూపాయలని ప్రజల ధనాన్ని అక్కడ ఖర్చు పెట్టి, ఈ మాట అంటే మీకు కోపం వస్తుందేమో, బహుశా మీరు ఎక్కడెక్కడ ఆ డబ్బులు ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అదే మీ సొంత డబ్బులు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన డబ్బులవి. అంతేకాదు అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. మరి అప్పు చేసి పప్పు కూడి తినే కాల విధంగా మీరు ఈమానాల్లో తిరుక్కునే కాలాన్ని చూస్తూ ఉన్నాం. మీరు ఆ లెక్కల్ని బయట పెట్టాలా?